కక్ష సాధింపు, పక్షపాతం ఆ కుటుంబానికి తెలియదు. ప్రేమపూర్వక పలకరింపు, కష్టం అంటే ఆదుకునే గుణం మాత్రమే తెలుసు. అందుకే వారిని ఇష్టపడని వారంటూ ఉండరు. వైద్య వృత్తి ద్వారా విశిష్ట సేవలు అందిస్తూ జిల్లా ప్రజల మన్ననలు పొందారు. వైద్య వృత్తితో పాటు సేవా గుణంలో కూడా ముందు వరుసలో ఉంటారు. వీటన్నింటికంటే తెలుగుదేశం పార్టీ అంటే ఎక్కడ లేని అభిమానం. పార్టీ కార్యక్రమం ఏదైనా కార్యకర్తలా పనిచేస్తారు. అందుకే ఇప్పుడు పార్టీ ఆయన సేవలు గుర్తించి జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ గా బాధ్యతలు అప్పగించింది. జిల్లా పీడీసీసీ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య జన్మదినం ఈ జనవరి 7న. డాక్టర్ కామెపల్లి సీతారామయ్య జన్మదినం సందర్భంగా ఆయన జన్మదినంపై ప్రత్యేక కథనం. డాక్టర్ కెవి రమణారావు భారతీ దంపతులకు 1966 జనవరి 7న సీతారామయ్య జన్మించారు. ఒంగోలు పీవీఆర్ హైస్కూల్ నందు ప్రాథమిక విద్య, సిఎస్ఆర్ శర్మ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి బెంగళూరులోని ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజీలో వైద్య విద్యను పూర్తి చేసి అక్టోబర్ 28, 2000 సంవత్సరంలో డాక్టర్గా తన ప్రస్థానం మొదలుపెట్టారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి డాక్టర్ సీతారామయ్య తండ్రి ఒంగోలులో వైద్యునిగా ఉంటూనే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అప్పటి జిల్లా టీడీపీ నేతలు దగ్గుపాటి వెంకటేశ్వరరావు, పొనుగుబాటి కోటేశ్వరరావు, దామచర్ల ఆంజనేయులతో డాక్టర్ కెవి రమణారావు ఎంతో సన్నిహితంగా ఉండేవారు. దీంతో 1989లో నందమూరి తారక రామారావు స్వయంగా పిలిపించుకుని మరీ ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో డాక్టర్ కెవి రమణారావు నిలిపారు. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఓడిపోయినా టీడీపీ చేపట్టే కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గా పాల్గొనేవారు. ఈలోపు వెంకటరమణ హాస్పిటల్లో వైద్యులుగా తన ఇద్దరు కుమారులు డాక్టర్ సీతారామయ్య, డాక్టర్ చంద్రశేఖర్, కోడళ్లు డాక్టర్ రమాదేవి, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరులతో పాటు మరికొన్ని విభాగాలతో వెంకటరమణ హాస్పిటల్ను వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా మార్చి వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తూనే రాజకీయాల్లో కూడా కొనసాగారు. వయసు పైబడటంతో డాక్టర్ రమణారావు పెద్దగా బయటికి రాకపోవడంతో పెద్ద కుమారుడు డాక్టర్ కామెపల్లి సీతారామయ్య టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ దామచర్ల జనార్దన్తో సన్నిహితంగా ఉండేవారు. 2004, 2009 వరుస ఓటములతో కృంగిపోయిన టీడీపీ శ్రేణులకు 2014లో టీడీపీ పార్టీ గెలుపు ఎంతో అవసరం. దీంతో 2012లో డాక్టర్ కామెపల్లి సీతారామయ్య తెలుగుదండు అనే సంస్థను స్థాపించారు. ఆ సంస్థలో ఎక్కువ మంది యువత ఉండేలా చూశారు. తెలుగుదండు ద్వారా ప్రతి ఒక్కరిలో ఓటు హక్కు ఆవశ్యకత గురించి వివరిస్తూ, అలాగే రెండుగా చీలిన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ, ఆంధ్రాలో, నవ్యాంధ్రాలో సమర్థవంతమైన నాయకుడి పాలన ఉంటేనే నూతన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అంటూ తెలుగుదండు ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. అంతేకాకుండా తెలుగుదండు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. ఈలోపు 2014 ఎన్నికలు రానే వచ్చాయి. ఒంగోలు ఎమ్మెల్యేగా తాను ఎంతగానో ఇష్టపడే దామచర్ల జనార్దన్ విజయం సాధించారు. ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల గెలుపు కోసం కష్టపడి పనిచేసిన డాక్టర్ సీతారామయ్యకు ఒంగోలు రిమ్స్ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా నియమించగా, అప్పటి వరకు నిర్మానుష్యంగా ఉన్న ఒంగోలు రిమ్స్ ను తనదైన శైలిలో నగరంలోని కొందరిని భాగస్వాములుగా చేసుకుని రిమ్స్ లో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం వచ్చేలా చూసి ఎమ్మెల్యే దామచర్ల అప్పటి జిల్లా కలెక్టర్ నాయకులతో కలిసి రిమ్స్ లో 200 ఓపీలు ఉండే స్థాయి నుంచి 1200 ఓపీ వచ్చే స్థాయికి రిమ్స్ ని అభివృద్ధి చేశారు. ఈలోపు 2019 ఎన్నికలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన గాలితో వైసీపీ అధికారంలోకి రావటం, దామచర్ల జనార్దన్ మనిషిగా ముద్రపడ్డ ఉన్న డాక్టర్ సీతారామయ్య వైసీపీ ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనవలసి వచ్చింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇబ్బంది పడ్డాడే కానీ టీడీపీ పార్టీపై మాత్రం ఇసుమంతైనా ప్రేమ తగ్గలేదు. 5 సంవత్సరాల వైసీపీ పాలన అనంతరం 2024 ఎన్నికలు వచ్చాయి. దామచర్ల జనార్దన్ ఒంగోలు నియోజకవర్గంలోని కొత్తపట్నం మండలం బాధ్యతలు అప్పగించారు. కొత్తపట్నం మండలంలోని నాయకులను సమన్వయం చేసుకుని మండలంలో మునుపెన్నడూ లేనంత మెజార్టీ వచ్చేలా పనిచేశారు. దీంతో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రికార్డు మెజార్టీతో గెలుపొందారు. అంతే, తన విజయంలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్ కామెపల్లి సీతారామయ్యను జిల్లాలోని నేతలందరితో ఒప్పించి మరీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సీతారామయ్యకు పీడీసీసీ చైర్మన్ గా నియమించుకున్నారు. వైద్యునిగా ఒకవైపు వెంకటరమణ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తూ పీడీసీసీ చైర్మన్ గా జూన్ 30న బాధ్యతలు చేపట్టి జిల్లాలో సహకార బ్యాంకు సేవలను మరింత విస్తృతం చేస్తూనే మరోవైపు టీడీపీ పార్టీ చేపట్టే కార్యక్రమాలైన
సుపరిపాలనలో తొలి అడుగు, ఆటో నేస్తం, రైతన్న మీకోసం లాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఇటీవల కురిసిన మంతా తుఫాన్తో దెబ్బతిన్న రైతాంగానికి అండగా జిల్లాలోని సహకార బ్యాంకు ఉద్యోగులందరి ద్వారా సుమారు 5 లక్షలకు పైగా ఫండును కలెక్ట్ చేసి జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి చెక్కును అందజేశారు. ఇలా వైద్యునిగా, పీడీసీసీ చైర్మన్ గా టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్న డాక్టర్ కామెపల్లి సీతారామయ్య జన్మదినం సందర్భంగా ఒక్కసారి ఆయన కుటుంబాన్ని గమనిస్తే డాక్టర్ సీతారామయ్య భార్య డాక్టర్ రమాదేవి, కుమార్తె సాయి సేవిత ప్రస్తుతం వైద్య విద్యను అభ్యసిస్తుంది. అలాగే సోదరుడు డాక్టర్ చంద్రశేఖర్, భార్య డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, కుమార్తె సాయి శృతి కూడా వైద్య విద్యను అభ్యసిస్తుంది. ఇది డాక్టర్ కామెపల్లి సీతారామయ్య గారి కుటుంబం. ఇక డాక్టర్ కామెపల్లి సీతారామయ్య ఆంధ్రప్రదేశ్ డయాబెటిక్ ఫెడరేషన్ ట్రెజరీగా, సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ గా, ఐఎంఏ మాజీ ఒంగోలు ప్రెసిడెంట్ గా, ఒంగోలు లయన్స్ క్లబ్ మాజీ ప్రెసిడెంట్ గా, టీడీపీ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా వివిధ హోదాల్లో పనిచేసి ప్రస్తుతం పీడీసీసీ చైర్మన్ గా ఉన్నారు. డాక్టర్ కామెపల్లి సీతారామయ్య నేడు జన్మదినం సందర్భంగా మా ఐ9 తరపున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాగే వైద్య వృత్తితో పాటు రాజకీయాల్లో కూడా మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మరొకసారి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా వెంకటరమణ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తూ డాక్టర్ వృత్తిలో మంచి పేరు తెచ్చుకొని అట్లనే మా నాన్నగారు అయిన రమణరావు గారి రాజకీయ వారసత్వం తీసుకొని ఆ నేపథ్యంలో ఈ మధ్య పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా మంచి పేరు తెచ్చుకొని రాజకీయాల్లో కూడా మంచిగా రాణిస్తూ ముందుకెళ్తున్న మా అన్నగారైన డాక్టర్ కె సీతారామయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. వెంకటరమణ నర్సింగ్ హోమ్లో డాక్టర్ రమణారావు గారి తర్వాత ఇప్పుడు వ్యవస్థాపకులు అయిన రమణారావు సార్ తర్వాత మా కుటుంబ పెద్దగా డాక్టర్ సీతారామయ్య సారు టేక్ ఓవర్ చేసుకున్నారు. సార్కి వైద్యంగా ప్లస్ రాజకీయంగా చాలా ఇష్టము. ఇప్పుడు పీడీసీసీ అధ్యక్ష పదవి చేస్తూ ఉన్నారు. అడిగినా అడగకపోయినా మిత్రుడైనా శత్రువైనా హెల్ప్ చేసే గుణం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది చాలా రేర్గా ఉంటుంది అందరికీ. ఇప్పుడు పీడీసీసీ బ్యాంక్ని కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈరోజు సీతారామయ్య సార్కి జన్మదిన శుభాకాంక్షలు. ఎప్పటి నుండో వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా కూడా మీరు ఇంకా మరిన్ని ఎన్నో సేవలు చేయాలని కోరుకుంటున్నా. జన్మదిన శుభాకాంక్షలు నాన్న, మీ సేవత. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి డాక్టర్ రమణరావు గారు తెలుగుదేశానికి కాన్స్టిట్యున్సీలో పెద్దగా అందరి అభిమానాన్ని పొంది ఆయన మొత్తం తెలుగుదేశం పార్టీకి చాలా దగ్గరగా ఉన్నాడు. అలాంటి పొనుగోడు కోటేశ్వరరావు కూడా చాలా హితుడుగా, మిత్రుడిగా, సలహాదారుడుగా ఉండేవాడు. అలాంటి ఆ కుటుంబమే తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అంకితమైంది. 1989లో కూడా ఆయన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో నిలబడ్డాడు. అలాంటి మన రమణరావు గారి అబ్బాయి, పెద్ద అబ్బాయి రాజకీయాల్లో ఉంటూ ఈనాడు పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా కూడా నియమితమయ్యాడు. మరి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్యుడిగా ఉంటూ మరి చంద్రబాబు గారి అభిమానంతో లోకేష్ గారి యొక్క డైరెక్షన్లో ఆయనకు పదవి ఇవ్వటం కూడా చాలా అభినందనీయం. మరి అలాంటి సీతారామయ్య పుట్టినరోజు 7వ తారీఖు నాడు జరుపుకోబోతున్నాడు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి నాయకుడిగా ఎదుగుండాలని అందరికీ సహాయ సహకారాలు ఇస్తూ మరి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, అలానే అన్ని కార్యక్రమాల్లో ఆయన పేరు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ఇట్లు నామినేని మోహన్ రావు, ఎక్స్ సూపర్వైజర్ గారి చైర్మన్. ఆ కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉంటూ ఆ కుటుంబంలో మాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందువల్ల నేను ఆయన పూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా అన్న డాక్టర్ సీతారామయ్య గారి జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఎట్టానే ఎన్నో పుట్టినరోజులు చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మా స్నేహం
ఆల్మోస్ట్ ఒక 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల దగ్గరగా 40 సంవత్సరాల నుంచి ఉంది స్నేహం. సో చిన్నప్పటి నుంచి అన్న తిరుగుతూ ఉంటాను. అట్టనే బెంగళూరులో చదువుకుంటున్నప్పుడు ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు నేను బీడీఎస్ చేస్తా, అక్కడ కలిసేవాళ్ళం. తర్వాత మేము 2001లో అన్న ప్రాక్టీస్ పెట్టాడు. తర్వాత నేను 2002లో పెట్టాను ప్రాక్టీస్. అప్పటి నుంచి నాకు ఏ రోజు నా ప్రాక్టీస్కి 99% నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఇది వచ్చినా ఎప్పుడైనా వాళ్ళ హాస్పిటల్లో నేనే కన్సల్టెంట్ ఫస్ట్ నుంచి. 2001 నుంచి నేను వెంకటరమణలో, ఈ రోజుకి అక్కడ నేను ఈ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీస్కి నేనే చేస్తూ ఉంటాను. అట్లా నాకు ఎప్పుడు వ్యక్తిగతంగా నా పర్సనల్ లైఫ్లో కానీ, నా ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, తర్వాత మా ఫ్రెండ్షిప్లో కానీ నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను వెనక నుంచి చాలా పుష్ చేశాడు. సో అందుకని మా అన్నకి ముఖ్యంగా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ అయిన తర్వాత జరుపుకుంటున్న ఫస్ట్ పుట్టినరోజు ఇది. బాగా జరుపుకోవాలి. అట్లానే మా అన్న కూడా మంచి పొజిషన్లోకి రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ సింగంనేని విజయ్ కుమార్. నేను డెంటిస్ట్ని. గత 20 ఇయర్స్గా ఒంగోలులో ప్రాక్టీస్ చేస్తున్నాను. 67 అడుగుల రోడ్లో విజయ్ సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ముక్తా స్క్వేర్లో. ముందుగా జన్మదిన సందర్భంగా మా ప్రీతమ నేస్తమైన డాక్టర్ కామేపల్లి సీతారామయ్య గారికి నా హార్దిక శుభాభినందనలు. ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డాక్టర్ సీతారామయ్య గారితో మాకు అనుబంధం అనేది గత 20 సంవత్సరాలుగా ఉంది. 2004లో నేను కంప్లీట్ అయ్యి వచ్చినాక నాకు పరిచయమైన ఫస్ట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ గారు. ఆయన ద్వారా డాక్టర్ సీతారామయ్య గారు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి మేము ముగ్గురం కూడా ఎంతో క్లోజ్గా ఎటు వెళ్ళినా ముగ్గురం కలిసి వెళ్ళడం, ఏదైనా మీటింగ్స్కి వెళ్ళినా కానీ, ఏదైనా ప్రోగ్రామ్స్కి కానీ, లేదా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ముగ్గురం కలిసి వెళ్ళడం. బయట చూసేవాళ్ళు కూడా ముగ్గురు త్రిమూర్తులు అనే మాట కూడా అప్పుడప్పుడు అనేవాళ్ళు. మా మధ్య ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన ఏజ్లో మాకంటే పెద్ద అయినా కానీ మమ్మల్ని ఏ రోజు కూడా చిన్నోళ్ళు అన్నట్టుగా ఏ రోజు చూడలేదు. తనతో సమానంగానే చూశారు. ఇటువంటి జన్మదినాలు ఇంకా బాగా జరుపుకోవాలని డాక్టర్ గారు, మన ప్రీతమ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఇంకా మంచి పదవులకి డాక్టర్ గారు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే సార్. నా పేరు దామ మల్లేశ్వరరావు, కందుకూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. రేపు బుధవారం నాడు జన్మదినోత్సవం జరుపుకోబోతున్నటువంటి గౌరవనీయులు పెద్దలు ప్రకాశం జిల్లా డీసీసీబీ చైర్మన్ అయినటువంటి శ్రీ కామేపల్లి సీతారామయ్య గారికి మనసారా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఆయన డాక్టర్ వృత్తిలో ఏ విధంగా విజయాలు సాధించారో అదేవిధంగా రాజకీయంగా కూడా మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. నా పేరు ముచ్చు శ్రీనివాసులు, కందుకూరు నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడిని. రేపు బుధవారం రోజు డీసీసీ చైర్మన్ సీతారామయ్య గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇతను భవిష్యత్తులో మరిన్ని పదవులు ఆశించాలని కోరుకుంటూ మనసారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వెంకటరమణ హాస్పిటల్స్ అధినేత మరియు పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గారైన శ్రీ కామేపల్లి సీతారామయ్య డాక్టర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కృష్ణమూర్తి, ఒంగోలు. నా పేరు ఉన్నం వీరస్వామి, విశ్వనాథపుర గ్రామం, లింగసముద్రం మండలం, కందుకూరు నియోజకవర్గం. సొసైటీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ డాక్టర్ గారు ఉన్నత పదవులు ఎన్నో అధిరోహించాలని కోరుకుంటున్నాం. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. వైద్యునిగా ఎందరికో వైద్య సేవలు అందించి ప్రజా వైద్యునిగా గుర్తింపు పొంది నేడు రైతుల సమస్యలు పరిష్కరించే దిశగా పీడీసీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ కామేపల్లి సీతారామయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ రామా కామయ్య, టీడీపీ సీనియర్ నాయకులు, టీఏసీఎస్ చైర్మన్, కొనిజేడు. స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. సహకారం ప్రాణమంటూ స్వరమెత్తిన చంద్రుడు, నిలువెత్తున సూర్యుడు. ఎంతో చరిత్ర కలిగిన
పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి నిరంతరం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ రైతులచే ప్రశంసలు అందుకుంటున్న పీడీసీసీ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ జి వెంకటేశ్వరరావు, పిఏసిఎస్ చైర్మన్, చిరుకురుపాడు సొసైటీ. ఇంటి బిడ్డడు జయ హో చంద్రన్న నీకు వందనం, నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. సంక్షేమమే లక్ష్యంగా వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్న పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఎనికిపాటి లక్ష్మీ నరసయ్య, పిఏసిఎస్ చైర్మన్, కోనమనేని వారిపాలెం. వైద్యునిగా వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ నేడు పీడీసీసీ చైర్మన్ గా జిల్లా సహకార బ్యాంకు ద్వారా రైతుల కొరకు విభిన్నమైన పథకాలతో రైతుల మన్ననలు పొందుతున్న పీడీసీసీ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, అలాగే మీరు మరెన్నో ఉన్నత పదవులు కూడా అధిరోహించాలని కోరుకుంటూ మీ నలమొత్తు బాలగంగాధర్, లింగంగుంట సొసైటీ చైర్మన్. మంచి మనసున్న మహారాజు 25 సంవత్సరాలుగా వైద్యునిగా విశిష్ట సేవలు అందిస్తూ నేడు జిల్లా పీడీసీసీ చైర్మన్ గా రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతున్న మా డాక్టర్ కామేపల్లి సీతారామయ్య గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మీ రావుల పద్మజ, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు. సహకారం ప్రాణమంటూ స్వరమెత్తిన చంద్రుడు, నిలువెత్తున సూర్యుడు. మేము మెచ్చిన మా అందరి నేత వైద్యులుగానే కాకుండా పీడీసీసీ చైర్మన్ గా జిల్లా రైతాంగం అందరి మన్ననలు పొందుతున్న మా పీడీసీసీ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుంటూ ఉన్నత పదవుల్లో ఉండాలని కోరుకుంటూ మీ సూదనగుంట అజయ్ కుమార్, తెలుగు యువత నాయకులు, ఒంగోలు, నందిగం కోటయ్య, సంతనూతలపాడు నియోజకవర్గ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు షేక్ కాలిషావలి, టీడీపీ నాయకులు. నువ్వు చెప్పిన ప్రతి పథకం